హలో ఫ్రెండ్స్, యాక్టర్ సూర్య గారు నటించిన 7 సెన్స్ మూవీ చూసారా? అదేంటి ఎప్పుడో వచ్చిన మూవీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా? విషయం ఉంది. అంటే 7 సెన్స్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి బోధిధర్ముడు అంటే ఎవరు అన్న విషయం తెలిసి ఉంటుంది. అండ్ చూడని వారికి ఒక షార్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చేనా? అదేంటి సంబంధం లేకుండా సినిమా గురించి మాట్లాడుతున్నాం అనుకోకండి, సంబంధం ఉంది. బోధిధర్ముడు ఎవరిని చూస్తే తను ఇండియాకి సంబంధించిన అంటే ఒక పల్లవ రాజు యొక్క పుత్రుడు. అంతేకాకుండా తను తమిళనాడులో కాంచీపురానికి సంబంధించిన వ్యక్తి అనమాట. అండ్ తను యుద్ధ కళల్లో కానీ ఇంకా వైద్య నివారణల్లో కానీ చాలా దిట్ట. అంటే మాస్టర్ ఆఫ్ మార్షియల్ ఆర్ట్స్ అండ్ మెడిసినల్ రెమెడీస్ అని చెప్పొచ్చు. సో ఇంత గొప్ప వ్యక్తికి ఒక ఆలయం ఉందని చెప్తే నమ్ముతారా? నమ్మాల్సిందే మరి. అండ్ తనకి చైనాలో చాలా పెద్ద ఆలయం ఉంది. అండ్ ఇండియాలో కూడా తనకు ఆలయం ఉంది అనేది ఇప్పటివరకు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు వినండి. సో ఇవాళ మనం బోధిధర్ముడి యొక్క ఆలయానికి వెళ్ళబోతున్నాము. మరి ఆ ఆలయం ఎక్కడుంది, ఎలా ఉంది చూసేద్దామా? కాంచీపురానికి అవుట్స్కర్ట్స్లో వయ్యావూర్ అనే ప్రాంతంకి వెళ్ళే రోడ్లో మనకి ఈ బోధిధర్ముడి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఇండియాలో కాంచీపురంని రూల్ చేస్తున్న రాజు యొక్క పుత్రుడు అయినప్పటికీ ఈ రాజ్యాంగం ఇవన్నీ నాకు వద్దని చెప్పి తను ఒక బుద్ధిస్ట్ మాంక్గా మారాడు. ఇంకా బుద్ధిజం గురించి చైనాలో మెసేజెస్ స్ప్రెడ్ చేయడానికి తను చైనా వెళ్ళాడంట. అక్కడ షవోలిన్ అని ఒక మార్షియల్ ఆర్ట్స్ అంత ఫేమస్గా ఉండడానికి కారణం కూడా బోధిధర్ముడే. తినే ఆ మార్షియల్ ఆర్ట్స్ని చైనాలో ఉన్న వారికి నేర్పించినట్టుగా తెలుస్తోంది. బోధిధర్ముడు 5వ లేదా 6వ శతాబ్దం కాలం చెందినవారుగా తెలుస్తోంది. బుద్ధిజం అనేది స్టార్ట్ అయ్యిందే దేవుడు అన్నవారు ఎవ్వరూ లేదు, మనిషికి మనిషి సహాయపడడం, తోడ్పడడం, ఇంకా ధర్మాన్ని కాపాడడం, ఇవే ఒకరికి మోక్షాన్నో ముక్తినో లేదా జ్ఞానాన్నో ఇస్తుంది అని ఇటువంటి థాట్స్తో స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు మనం ఎన్నో బుద్ధిస్ట్ టెంపుల్స్ని చూడగలుగుతున్నాము. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది కూడా బుద్ధ విహార, అంటే వన్ టైప్ ఆఫ్ బుద్ధిస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ బుద్ధుడిని దేవుడిలా కొలుస్తున్నారు, కానీ బుద్ధుడు దేవుడు కాదు అనేది కూడా బుద్ధిజంలో ఉంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము లోపలికి వచ్చిన వెంటనే బుద్ధుడు ఆ చెట్టు కింద ఉన్నాడు కదా, వెళ్ళి తనకి ఒక ప్రదక్షిణ చేసండి అని చెప్పారు. సో దేవుడు కాదు అని తెలిసి స్టార్ట్ అయిన ఒక రిలీజియనే బుద్ధిజం. కానీ ఇప్పుడు తననే దేవుడిలా కొలుస్తున్నారు. ఏంటిది బోధిధర్ముడు అని చెప్పి ఏదో బుద్ధిస్ట్ టెంపుల్కి తీసుకొచ్చావు అనుకుంటున్నారా? కాస్త వెయిట్ చేయండి, చూపిస్తాను. అంటే బోధిధర్ముడు కూడా ఒక బుద్ధిస్ట్ మాంక్ కాబట్టి తన యొక్క స్టాచ్యూని మనం ఈ బుద్ధిస్ట్ టెంపుల్లోనే చూడగలుగుతాం. అండ్ తనకి చైనాలో చాలా టెంపుల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది, అండ్ వేరే వేరే కంట్రీస్లో కూడా ఉంది. కానీ ఇండియాలో ఉన్న ఒకే ఒక్క టెంపుల్ బోధిధర్ముడికి ఉంది అంటే అది ఈ కాంచీపురంలో ఉండే ఈ కాంచీ బుద్ధ విహార్లో మాత్రమే. అండ్ ఇక్కడైతే స్పేస్ చాలా ఫ్రీగా, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ కూడా ఒక పార్క్లా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే మనం బోధిధర్ముడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఒక బుద్ధిస్ట్ పాత్ని చూస్ చేసుకున్న ఒక యంగ్ లేడీ, యంగ్ ఉమెన్ యొక్క స్టాచ్యూ. తనని మణిమేఘలై, బుద్ధ పిక్కుని మణిమేఘలై అంటారు. బోధిధర్ముడిని తప్ప మిగతా ఏదేదో చూపిస్తున్నావు, ఏంటి టైం వేస్ట్ అనుకోకండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది బోధిధర్ముడి దగ్గరికి. సో ఆలస్యం లేకుండా బోధిధర్ముడిని చూసేద్దామా మరి? మాస్టర్ ఆఫ్ మెడిసినల్ రెమెడీస్ అండ్ మాస్టర్ ఆఫ్ మార్షియల్ ఆర్ట్స్. ఎప్పుడో ఆది కాలంలో
మరచిపోయిన ఆ మార్షల్ ఆర్ట్స్ని కానీ మెడిసినల్ రెమెడీస్ని కానీ మళ్ళీ మన ముందుకు గుర్తులోకి తీసుకొచ్చిన పేరు బోధిధర్ముడు. సో ఆ 7th సెన్స్ మూవీ ద్వారా ఇటువంటి ఒక గ్రేట్ పర్సన్ గురించి తెలుసుకోవడం చాలా మంచిదైందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదే బోధిధర్ముడి యొక్క స్టాచ్యూ. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.